చికెన్. చికెన్‌తో ఎలాంటి వంటలు చేసినా అన్ని వయసుల వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు మనం క్రిస్పీ, జ్యూసీ కొబ్బరి చికెన్ ఫ్రై తయారు చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. కోకోనట్ చికెన్ ఫ్రై తయారీ విధానానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 3 కాశ్మీరీ మిరపకాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచులు తురిమిన అల్లం, ఒక 8 వెల్లుల్లి రేఖలు, ఒక 20 దగ్గర వరకు చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసినవి, అలానే ఒక గుప్పెడంత కొత్తిమీర వేసి దీన్ని కోర్స్‌గా గ్రైండ్ చేసుకుందాం. మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి నీళ్లు లేనిది చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్లు కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూను గరం మసాలా, మరొక స్పూన్ ధనియాల పొడి, వేసుకుని ఇప్పుడు దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందాం. అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి కూడా వేసుకుని ఒక ఎగ్‌ని బ్రేక్ చేసి దాన్ని కూడా వేసుకుందాం. ఇలా గుడ్డు, బియ్యపిండి వేసుకున్న మసాలాలన్నీ ఈ చికెన్‌లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఈ క్రిస్పీ, జ్యూసీ, స్పైసీగా ఉండే ఈ చికెన్‌ని తప్పకుండా తయారు చేసుకోండి. దీన్ని స్టార్టర్స్ కింద కూడా పార్టీలప్పుడు సర్వ్ చేయొచ్చు. ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా ఇది ఈజీగానే మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారైపోతది. జర్నీలప్పుడు కూడా దీన్ని తీసుకెళ్తే మనకి పరోటాల్లోకి వాటిల్లోకి కూడా చాలా చాలా బావుంటాయండి. ఇలా బాగా కలుపుకున్న ఈ చికెన్‌ని మనం ఒక 6 సెకండ్ల పాటు బాగా కలుపుకుందాం. చికెన్‌కి మొత్తం మసాలాలన్నీ బాగా పట్టినియండి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ చేసుకోవాలంటే మనం ప్రొద్దుటే కలిపి ఉంచుకుంటే మధ్యాహ్నం భోజనం టైంకి బాగా మ్యారినేట్ అయ్యి మంచి టేస్ట్‌తో ఉంటుందండి. 2 గంటల తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి బాగా వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఫ్లేమ్ అంతా హైలోనే పెట్టుకోండి. ఇలా నూనె బాగా వేడయింది. దీనిలో మ్యారినేట్ అయిన చికెన్‌లంతా వేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాము. దీన్ని ఒక 2 నిమిషాల పాటు కదపకుండా వదిలేసుకుందామండి. ఇలా 2 నిమిషాల తర్వాత ముక్కలన్నీ రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇలానే 75% వరకు
ఫ్రై అయ్యే వరకు రెండు వైపులు తిప్పుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూనే ఉందాం. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మసాలా కూడా మిగిలిపోతుందండి. ఇలా 70% బాగా ఫ్రై అయిన ఈ చికెన్లోని ఇప్పుడు మనం ఇంకా మిగిలిన మసాలాలోని ఒక 4, 5 పచ్చిమిరపకాయలు చీలికలు ముక్కలుగా కట్ చేసినవి, అలానే 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలిసిన మసాలా అంతా ఇప్పుడు మనం 70% వరకు బాగా ఫ్రై అయిన ఈ చికెన్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఈ వేసిన మసాలాతో అన్నంలో కలుపుకు తింటే ఉందండి, ఇక మాటల్లో చెప్పలేను. మీరు ఇక తప్పకుండా ఈసారి చికెన్ తెచ్చినప్పుడు ఇలాంటి పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అనుకునే అంత రుచిగా ఉంటుంది. సాంబారు లేదా పప్పు టమాటాలో కూడా చాలా చాలా బాగుందండి. పచ్చివాసన పోయిందిక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి స్టార్టర్స్ కింద, లేదంటే అన్నంలోకి సైడ్ డిష్గాను, పరోటాల్లోకి కూడా చాలా బాగుండే జర్నీల్లోకి కూడా తీసుకువెళ్ళగలిగే ఈ కోకోనట్ చికెన్ ఫ్రై తప్పకుండా తయారు చేసుకొని ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. క్రిస్పీ జ్యూసీ కోకోనట్ చికెన్ ఫ్రై మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దండి.